ఊళ్ళో నాకేట్రా భయం. వాడితోటి ఫుల్ వీడియో చూశారు కదా మీరు. ఫుల్ వీడియో నేనైతే సాంగ్ అయితే మ్యూట్లో పెట్టాను. ఫుల్ వీడియో కావాలంటే మన ఇన్స్టాగ్రామ్లో, టెలిగ్రామ్లో పోస్ట్ చేశాను, వెళ్ళి చూడండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్దాం. వీడియోలోకి వెళ్ళిన తర్వాత ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తే, ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసినప్పుడు ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది. ఇక్కడ సింపుల్గా మీరు ఫొటోస్ రీప్లేస్ పెట్టుకోవడాను. సింపుల్ ఇక్కడ ఈ సింబల్ నొక్కి ఇక్కడ కెమెరా ఆన్ చేయండి. కెమెరా ఆన్ చేస్తే ఇక్కడ సింపుల్గా నార్మల్గా వచ్చేస్తుంది వీడియో. ఇక్కడ సింపుల్గా మీరు ఫొటోస్ యాడ్ చేసుకున్నాను. సింపుల్ ఇక్కడ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి ఇలా గ్రూప్ క్లిక్ చేసిన ఏడు గ్రూప్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ సింపుల్గా మీరు ఫోటోని క్లిక్ చేసి ఇమేజ్ మీద క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ ఓపెన్ చేసి సింపుల్గా మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకోండి. సింపుల్గా నేనైతే ఒక ఫోటో యాడ్ చేస్తాను చూడండి. ప్రతి మహేష్ బాబు ఫొటోస్ ఉన్నాయి కదా, సింపుల్గా ఈ ఫోటోని క్లిక్ చేసామనుకో సింపుల్గా యాడ్ అయిపోతుంది. దాన్ని మీరు జూమింగ్ తగ్గించుకోవాలంటే తగ్గించుకోండి, లేదంటే సింపుల్గా ఒకవేళ ఇలాగా వస్తే మీరు నార్మల్గా చేసుకొని మామూలుగా లాంగ్ ఫోటో ఉంటుంది కదా, ఇలా షార్ట్ ఫొటోస్ ఇలా క్లిక్ చేసి సింపుల్గా దాన్ని జూమింగ్ తగ్గించుకోండి, సరిపోతుంది. సింపుల్గా ఎడిట్ అయిపోతుంది. ఇలా సింపుల్గా ఎడిట్ అయిపోతుంది. అలాగే బ్యాక్ వచ్చి ఇలాగ వస్తుంది. ఇక్కడ లాంగ్లో 3 గ్రూప్స్ ఉన్నాయి కదా, 3 గ్రూప్స్ ఇలాగ ఎడిట్ చేసుకోండి. ఇక్కడ కూడా సింపుల్గా మీరు యాడ్ చేసుకోండి. ఇక్కడ కూడా గ్రూప్స్ ఉంటాయి. ఇక్కడ కూడా అన్నీ రీప్లేస్ పెట్టుకోవడం. మీరు ఫొటోస్, వీడియోస్ ఎండింగ్ వరకు మొత్తం 5 ఫొటోస్ 6 ఫొటోస్ పడతాయి అంతేనా. ఇప్పుడు మీరు ఇలా ఎడిట్ చేసుకున్న తర్వాత సెట్టింగ్ పక్కన షేర్ అకౌంట్ దాన్ని క్లిక్ చేసి మీకు నచ్చిన రేషియోలో డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్. ఇలాంటి వీడియోస్ కోసం మంచి